మిత్రులారా, బిహెచ్ఎంఎస్ చదవటం కాదు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతేకాదు ఆ డాక్టర్గా ఉంటూనే ప్రముఖ సైకాలజిస్ట్గా కూడా వారు పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితుడు డాక్టర్ అశోక్ పరికిపండ్ల గారు. వారు మనతో ఉన్నారు. పరికిపండ్ల అశోక్ గారు, నమస్కారం అండి. చాలా సంతోషం సార్. మీరు హోమియో డాక్టర్, మీరు మినిస్టర్ ఆఫ్ యూత్ నుండి నేషనల్ అవార్డు పొందినటువంటి వాళ్ళు. చాలా సందర్భాల్లో వివిధ ఆర్గనైజేషన్లో మీ పేరు వినబడుతుంటుంది, మాకు గుర్తు కూడా ఉండవు. అసలు ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, ఏ పొజిషన్లో మీరు పనిచేస్తున్నారు? సో చాలా సంతోషం ఇవాళ మీతోని మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో నేను ఒక హోమియోపతి డాక్టర్గా 97లో కంప్లీట్ అయిన తర్వాత ఎండి చేశాను. ఆ తర్వాత సో ఎండి చేసి ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో కొంత మా తండ్రి గారి దగ్గర నుంచి కొంత సామాజిక దృక్పథం అనేది అలవడింది. మా నాన్నగారు టీచర్గా ఖమ్మం జిల్లాలో ఒక కుగ్రామంలో కంప్లీట్ సర్వీస్ అంతా కూడా ఒకటే మండలంలో 30 సంవత్సరాలు పనిచేశారు. సో 3 తరాలకు చదువు చెప్పారు. సో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి సమస్యలు అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మాకు అలవడడం జరిగింది. సో నేపథ్యంలో వచ్చిన వాడిని కాబట్టి వైద్యం చేయడం అనేది బ్రెడ్ అండ్ బటర్ కోసం. సో ఆ తర్వాత సమాజానికి మనం ఇంకేం చేయగలం, వైద్యం అంటే ఏదో డబ్బులు వస్తే ఏదో హోదా నడుస్తూ ఉంటుంది, ఇంకా ఈ సమాజాన్ని ఇంకేమైనా చేయగలమా, ఇంకా మన కర్తవ్యం ఏమైనా చేయగలమా, ఆ భగవంతుడు మనకేమైనా ఇచ్చాడా అని ఒకసారి ఆలోచించినప్పుడు నేను కాకతీయ యూనివర్సిటీ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. సో సమాజం పట్ల కొంత అర్థం చేసుకోవాలని చెప్పి నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ చేశాను. ఆ తర్వాత అదంతా థియరీ లాగా అనిపించింది. సో కొంత సమాజానికి ఏం చేయగలం అని ఆలోచించినప్పుడు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కుడ్ బి ద బెటర్ కోర్స్ అనిపించి నేను ఐ డన్ ద మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ. సో ఎంఎస్డబ్ల్యూ చేసిన తర్వాత హోమియోపతి వైద్యం కొంత మనిషి సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది. సో అటుగా నా ప్రాణం అటు కొంత ఇది పోయి ఎంఎస్సి సైకాలజీ చేశాను. సో ఇలా ఒక 3 పేజీ ప్రాక్టీస్ ఓన్లీ. సో ఆ తర్వాత అప్పుడున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ కాలంలో కొంత మిగతా అంటే నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి అనేక ఆర్గనైజేషన్స్ నన్ను ఇది చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి నేను హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గాను, సో సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగాను, ఆ తర్వాత బాడీ ఆర్గాన్ డొనేషన్ అసోసియేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగాను, తర్వాత సుసైడ్స్ ప్రివెన్షన్ కమిటీ చైర్మన్గాను, ఇట్లా కొన్ని బాధ్యతలు, ఇంకా చాలా బాధ్యతలు. సుసైడ్స్ ప్రివెన్షన్ కమిటీ చైర్మన్ గాను. ఆత్మహత్యలను నివారిస్తారా? నివారణ కమిటీ. నిజమా? మీరు ఆత్మహత్యలు అంటే ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా సరే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గతంలో ఆకలి చావులు అనుకునే వాళ్ళం, ఆ తర్వాత అప్పుల చావులు ప్రారంభించినాయి, ఆ తర్వాత ప్రేమ చావులు, ఆ తర్వాత వేధింపుల చావులు, ఆ తర్వాత పని ఒత్తిళ్ల చావులు. ఈ విధంగా మన రాష్ట్రంలో మన దగ్గరనే జరుగుతున్నాయి అని మనకు అనిపించినప్పుడు చాలా ఒక్కొక్కసారి అవి వింటే చాలా పరీక్షలో ఫెయిల్ అయితే 10వ తరగతి పిల్లగాడు ఆత్మహత్య. అసలు ఈ ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? అలా ఆత్మహత్యలు జరగటానికి గల కారణాలు ఏమిటి? సో మంచి విషయాన్ని మీరు తీసుకున్నారు. సో ఇప్పుడైతే మానవ సంబంధాల మధ్య అగాధాలు బాగా ఎక్కువగా అయినప్పుడు ఒకసారి మనిషి అనేవాడు మానవత్వాన్ని కాస్త మర్చిపోయి మనీ తత్వంలో కొంత ఒదిగిపోయి ఈ మెషిన్ తత్వంలోకి వెళ్ళిపోయారు. మెషిన్ అంటే ఐ మీన్ టు సే సెల్ ఫోన్స్. సో ఇలా అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే అందరూ ఉండి ఎవరు లేని అనాథగా మారిపోయింది మనిషి. సో కుటుంబాలు పక్కకు గతంలో 5గురు, మేమైతే 5గురం ఉమ్మడి కుటుంబాలు, సంతానం కూడా బాగా పెద్దగా ఉంది. అమ్మమ్మలు, తాతయ్యలు, ఇటుపక్క నానమ్మ, ఇట్లా అందరూ ఉండేవాళ్ళు. సో పిల్లలకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఫస్ట్ పర్సన్ టు అప్రోచ్ ఈజ్ తాతయ్యని అప్రోచ్ అయ్యారు. సో నాన్న ఇలా గోపడ్డాడు అంటే, అరే నేను వాని సంగతి నేను చూసుకుంటుంది, నీకెందుకు, వాడు నీకంటే ఇంకా లంగ్ ఉండేరా అని ఏదో చెప్పేది. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఇదే వాళ్ళు. సో అవన్నీ మనం కోల్పోయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఎవరింటికన్నా మీరు వెళ్తే జనరల్గా ఎవరింటికన్నా మనం వెళ్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తండ్రి ఒక సెల్ ఫోను, పిల్లలు ఒక సెల్ ఫోన్ పట్టుకొని ఎవరికి వాళ్ళే ఒంటరిగా బతుకుతూ ఉన్నారు అన్నీ ఉండి కూడా. సో ఇది ఇప్పుడున్నటువంటి నేపథ్యం. దీంట్లో ఏమవుతుందంటే ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడం, స్వాంతన లభించడం, అంటే మనిషికి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని ఎవరికి చెప్పుకోవాలనేది తెలియట్లేదు. ఎవరికి చెప్పుకున్నా కూడా కనీసం స్వాంతన లభించే పరిస్థితి లేదు.
ఒక పక్క తండ్రి బిజీగా ఉంటాడు, తల్లి బిజీగా ఉంటుంది, వాళ్ళ ఇద్దరు కూడా డ్యూటీకి పోయి వచ్చి వాళ్ళ ప్రెషర్లో వాళ్ళు ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళు స్కూల్స్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది. సో దీంతో మనిషికి ఏంటంటే తను మొయ్యాల్సిన లోడ్ కంటే ఒక ఆటో మోసే శక్తి వాళ్ళకుంటే ఓ లారీ లోడ్ పడతాం. సో ఆ లారీ లోడ్ పడడంతో ఏదో ఒక సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి వీక్ పాయింట్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, చాలా కారణాలతో సడన్గా ఏదో ఒక సందర్భంలో అవుట్ బస్ట్ అయిపోయి ఈ ప్రపంచంలో నా సమస్యకు అసలు లేదు, పరిష్కారం లేదు, దారే లేదు, ఒక చావు మాత్రమే నాకు పరిష్కారం అనే ఒక సందర్భానికి పోయి అది బాగా ముదిరిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఉంటాయి. ఒక సైకాలజిస్ట్గా ఈ ఆత్మహత్యల నివారణ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? నేను యాక్చువల్గా ఈ ఆత్మహత్యలు అనే యాక్చువల్ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వెన్ ఐ వాజ్ ఎట్ 97 తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం ఒకటి స్టార్ట్ అయింది. సో అప్పుడు విపరీతంగా విద్యార్థులు చనిపోతూ ఉండే, చాలా బాధ అనిపించేది. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం ఈజ్ అ జెన్యూన్ ఇష్యూ, బట్ అది సాధించాలి, రావాలి, కానీ రావట్లేదు అనిపోయి నిరాశపడిపోయి చనిపోవడం ఏంటి అని అప్పుడు నాకు బాగా బాధ అనిపించింది. అప్పుడు దట్ టైం ప్రజెంట్ డీజీపీ వాజ్ ద డిఐజీ ఎట్ వరంగల్. సో రాహుల్ బోజే వాజ్ ద కలెక్టర్. నేను కాస్త యాక్టివిటీస్తో వాళ్ళతో తిరుగుతూ, ప్రభాకర్ రావు వారు ద ఎస్పీ అనమాట. సో నేను వాళ్ళతో యాక్టివిటీస్లో తిరుగుతున్నప్పుడు వారిని అడిగాను, సార్ ఇట్లా జరుగుతూ ఉన్నాయి, మనం కొంచెం ప్రభుత్వ పరంగా ఏమైనా చేస్తా అంటే నువ్వేదైనా చేస్తావే బాబు, కానీ మాకు అట్లా ఉండవు అని వారు చెప్పినప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇది ఆత్మహత్యలు అనేది ఒక తెలంగాణ ఉద్యమం ఒకటే కాదు సార్, ఇది చాలా గతంలో ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వై డోంట్ యూ టేక్ ఒక విధానం చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి, సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఒక ఫస్ట్ యాక్టివిటీ 99లో అక్కడ ఉన్నటువంటి జడ్పీ హాల్లో ఒక కార్యక్రమం అనుకున్నాము. ఆ కార్యక్రమం కాస్త ఒక వర్క్షాప్గా అయింది. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 o'clock వరకు వర్క్షాప్ లాగా మారిపోయి జరిగింది, ఓన్లీ ఆత్మహత్యల మీద. సో దట్ వాజ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఐ హావ్ స్టార్టెడ్ ఎట్ 99లో. సో అప్పటి నుంచి ఇప్పుడు కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి, సుమారు 20 సంవత్సరాల నుంచి నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో ఒక ఫస్ట్ ధర్మసాగర్లో జరిగిన ఒక కార్యక్రమం మీన్స్ వాట్ టైప్ ఆఫ్ కార్యక్రమం? ఎస్. సో అక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే, ఫస్ట్ మేము పబ్లిక్లోకి వెళ్తున్నాం. పబ్లిక్లోకి వెళ్ళి సమస్యలు ఏది వచ్చినా కానీ మన ప్రాణాన్ని తాత్కాలికమైనటువంటి సమస్యల కోసం శాశ్వతమైనటువంటి జీవితాన్ని కోల్పోవద్దు. తాళం కనిపెట్టినప్పుడే తాళం చేయి కూడా కనపట్టబడింది, కాకపోతే మనం తాళం చేయిని పోగొట్టుకున్నాం, అయిపోతే దొరుకుతలేదు. కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే తాళం చేయి దొరుకుతుంది. కామన్ థింగ్ ఏంటంటే హడావుడిగా మనం ఎక్కడికో ఊరికి పోతూ ఉంటాం, తాళం చేయి దొరకదు, అసలే దొరకదు ఆ టెన్షన్లో ఆలోచిస్తే. అదే ఒక కాడ కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే తాళం ఎక్కడికి పోతావు అని ఆ ఇష్యూని వదిలిపెట్టి అనుకుంటే తాళం అదే ఆదిగస్తుంది. సో అట్లాగే ఈ సమస్యలు కూడా అంతే అని మేము కొంత గ్రామీణ భాషలో అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తూ ఏం చేస్తున్నాం అంటే, ఎక్కడైనా మీకు ఇటువంటి, సో వీఆర్ ద డూయింగ్ ద యాక్టివిటీస్ ఇన్ ద ఫోకసింగ్ ఆన్ సూసైడ్స్. మేము స్పెషాలిటీ ఉన్న వాళ్ళం, మీకు ఎక్కడైనా ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు మాకు తెలియజేయండి, మేము మనందరం కలిసి ఒక నిండు ప్రాణాన్ని నిలబెడదాం అనే ఒక మెసేజ్ని మేము పబ్లిక్లోకి ఇచ్చుకుంటూ పోతూ ఏమంటున్నాం అంటే, అటువంటి వాళ్ళు ఎక్కడైనా మీకు తారసపడితే, అంటే ఎటువంటి వాళ్ళు అనేది మేము చెప్తున్నాం. ఎటువంటి వాళ్ళు అంటే జనరల్గా చెప్పడం, ఒక జనరల్గా బాగా యాక్టివ్గా ఉండే వ్యక్తి ఏం చెప్తాం అంటే పబ్లిక్లో, రంగు రుచి వాసన లేని బతుకుతూ ఉంటాడు, టీది ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అట్లా. అంటే యాక్టివ్గా ఉండే మనిషి సడన్గా డల్ అయిపోతాడు. అందరితో మంచి కలివిడిగా ఉన్న వ్యక్తి అసలు ఏం మాట్లాడకుండా లోన్లీగా ఉంటాడు. సో ఇట్లా ఒక డ్రెస్సింగ్ సెన్స్, మంచిగా బట్టలు వేసుకుని అందంగా తయారై పౌడర్ వేసుకుంటాడు, కాస్త నాకెందుకులే అనేది మన మనసులో ఉంటుంది, నేను పోయేటోనే కదా అని మనసులో ఉంటుంది. సో ఏమీ లేకుండా ఏదో కామ్గా ఉంటాడు. సో ఇటువంటి ఒక బాగా యాక్టివ్గా అందంగా బాగా కలివిడిగా ఉండే జీవితాన్ని సడన్గా చేంజ్ చేసి ఒక రకమైన డిఫరెంట్ జీవితాన్ని గడుపుతున్నాడు అంటే వీ షుడ్ ఖచ్చితంగా డౌట్ పడాలి. సో ఆ వ్యక్తి పట్ల ఖచ్చితంగా కూర్చొని ఆ వ్యక్తి యొక్క మనసును మనం కనుక భరోసా కలిగించే ఒక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అతను మనసు విప్పి మాట్లాడతాడు. మాట్లాడడం వల్ల ఆ సమస్యను మనం ఖచ్చితంగా తొలగించవచ్చని ధర్మసాగర్లో జరిగిన కార్యక్రమంలో ఒక గవర్నమెంట్ టీచర్ వచ్చి మాకు తన సమస్య తను చనిపోయే ప్రయత్నాలు చేశాను ఆల్రెడీ. సో మీరు చెప్పినాక నాకేదో ధైర్యం వచ్చిందని అంటే ఇమీడియట్గా ఆవిడను టేకప్ చేసుకొని ఆవిడ సమస్యను మేము పరిష్కారం చేయడం, దట్ వాజ్ ద ఫస్ట్ కేసు వీ హ్యావ్ డన్. సో దాంతో మేము కంటిన్యూ అవుతున్నాం. అట్లా మీ ప్రయత్నాల వల్ల ఏమైనా ఆత్మహత్యలు నివారించబడ్డాయా? యా.
సో ఇప్పటివరకు గత 20 సంవత్సరాల పైగా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో విత్ అవర్ టీమ్ అనమాట. ఇట్ ఇస్ టీమ్ వర్క్. సో మన ఆలోచనలకు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా వాలంటరీ వర్క్, ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ ఉండదు. సో చేస్తున్న క్రమంలో ఇప్పటి వరకు మేము సాధించినటువంటి అవుట్పుట్ ఏంటంటే ఒక 28 మందిని మేము ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగాం. సో వీ హ్యాడ్ ద రెవెన్యూ రికార్డ్స్ అండ్ పోలీస్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అచ్చా, పోలీస్ రికార్డ్స్ అని కూడా ఒక మాట అన్నారు. అంతకుముందు డిఐజీ తోటి, ఎస్పీ తోటి కూడా వరంగల్ జిల్లాలో ఇట్లా కలిసి కార్యక్రమాలు చేసామన్నారు. ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కానిస్టేబుల్ నుండి మొదలుకొని ఎస్ఐ వరకు, ఆ పై క్యాడర్ వరకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అలాంటి పరిస్థితి ఉంది? వాళ్ళకెందుకు? వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ కదా. ఖచ్చితంగా ఇది అంతే అత్యంత బాధాకరమైన విషయం. మనం అందరం కూడా స్వేచ్ఛగా అర్ధరాత్రి పూట హాయిగా నిద్రపోతున్నాం అంటే ఒక పోలీస్ అన్న అక్కడ కాపలా ఉన్నాడు, ఒక పోలీస్ అక్క కాపలా ఉండి మన రక్షణ చూస్తూ ఉంది. సో 24 గంటలు ప్రపంచాన్ని రక్షించుకుంటే ఉండే పోలీస్ వాళ్ళకే రక్షణ లేక ఆత్మహత్య చేసుకుంటాం. ఇది చాలా శోచనీయమైనట్టు, చాలా ఆవేదన కలిగించే విషయం. అంటే ఏమవుతుంది వాళ్ళకి రక్షణ లేకంటే? సో వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్యన బాగా మన పేపర్లో బాగా వెరీ రిపీటెడ్గా హోంగార్డ్ స్థాయి నుంచి మొదలుపెట్టి కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐ స్థాయి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వెపన్ ఉందో టక్కున కాల్చుకొని చనిపోతున్నారు. సో వాటి మీద ఈ మధ్య కాలంలో మేము డీజీపీ గారు, ఇప్పుడున్నటువంటి డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈ పోలీసు వాళ్ళలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల మీద కూడా మేము రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని మేము తీసుకుందామని ఆలోచన చేసాం. సో అది త్వరలోనే మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఆయా జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు తీసుకొని అసలు వాళ్ళలో మీరన్నటువంటి అసలు కారణాలు ఏంటి, ఒక సైకో ఎనాలిసిస్ కూడా చేయబోతున్నాం. సో ప్రతి వ్యక్తికి కూడా మేము వెళ్ళి వారితోనే ఒక గ్రూప్ డిస్కషన్ లాగా కూర్చొని వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏం జరుగుతున్నాయని ఒక పేపర్ ప్రజెంటేషన్ ద్వారా ఒక ఎనాలిసిస్ పేపర్ ఇచ్చి వాళ్ళ యొక్క మానసిక స్థాయిలను మేము ఎనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి అందజేద్దాం అనేది మా ప్రణాళిక. 20-25 సంవత్సరాలుగా ఒకవైపు ప్రాక్టీసింగ్ డాక్టర్గా ఉంటూ మరొక వైపు సమాజ సేవలో భాగమవుతూ చాలా చురుగ్గా పనిచేస్తున్నటువంటి మీరు, అనేక ఆర్గనైజేషన్లో ఉంటున్నటువంటి మీరు భవిష్యత్ ఏం కార్యక్రమం చేయబోతున్నారు? సో నా ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో మనకి ఒక భగవంతుడు మనిషికి ఏంటంటే ఏ జంతువుకు లేని ఒక శక్తికి మనకిచ్చాడు. సో దాన్ని మనం ఉపయోగించుకుంటూ పోతామంటే అంత నాట్ ఓన్లీ దట్ వన్, నేను ప్రెసెంట్ ఐఎమ్ ఇన్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ హోదాలో కూడా ఉన్నాను. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఒకటి ఉంటుంది. సో అది ఏం చేస్తుంది అంటే పుట్టక ముందు దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు పిల్లలకు జరిగే అన్యాయాన్ని అవన్నీ కూడా కేసులు మా కోర్టుకు వస్తాయి, జనరల్ కోర్టుకు పోవి. సో ఆ బాధ్యతలో కూడా ఉన్నాను నేను. సో దాంట్లో ఏంటంటే మీకు అందరికీ తెలుసు, పుట్టక ముందు అబార్షన్స్ కావడం, అమ్మాయిలు పుడితే అమ్మాయిలని బాగా ఇది చేసి పారేయడం, పిండంలను తీసేసి పారేయడం, అబార్షన్ చేయడం, ఇటువంటి అయితే అమ్ముకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అక్కడి నుంచి మొదలుపెట్టి చైల్డ్ లేబర్. సో కొంతమంది పిల్లల్ని పనులకు పెట్టేసి వాళ్ళు మొత్తం జీవితాలను నాశనం చేయడం, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా పనిలో కాదు బడిలో ఉండాలి. సో ఇట్లా మొదలుకొని అక్రమ రవాణా చేయటం, సో ఇట్లా మొదలుకొని బాల్య వివాహాలు చేయడం. ఒక 18 సంవత్సరాలు నిండక ముందు ఎటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మ్యారేజ్ చేయడానికి లేదు. 18 సంవత్సరాల లోపల వాళ్ళకి ఆ ఆర్గాన్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా డెవలప్ కాకపోవడం వల్ల వాళ్ళకి మ్యారేజ్ చేస్తే ఏంటంటే పుట్టే నెక్స్ట్ జనరేషన్ అనేది ఆరోగ్యవంతంగా పుట్టరు, అంగవైకల్యంతో పుడతారు, మెంటల్లీ రిటార్డ్ పుడతారు. కాబట్టి అటువంటి చట్టాలను మేము అమలుపరిచే ఒక హోదాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనే హోదాలో కూడా ఉండి అదొక ఆఫీసు దీనిలో కూడా పనిచేస్తున్నాను. సో ఇవన్నీ ఎలా చేస్తున్నానంటే చేద్దామనే తపన ముఖ్యంగా. మీ సామాజిక స్పృహ, సామాజిక కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలని కోరుకుంటూ ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి సమాచారాన్ని అందించినటువంటి మీకు, ఈ సమాచారాన్ని వినబోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటే, ఈ ఆత్మహత్యలు నివారించండి. ఆత్మహత్యలు పరిష్కారం కావు. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టుగా తాళం ఉంటే తాళసే ఉన్నట్టుగా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి పరిష్కారంలో ఒక సమస్య కూడా ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళందరూ డాక్టర్ అశోక్ గారిని సంప్రదించవచ్చు. మీరు ఎందుకు అలాంటి పరిస్థితిలో ఉన్నారో దాని నివారణకు ఏంటి మార్గాలు అశోక్ గారి నుంచి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.